దిన మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ రాసుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎలీషా ప్రార్థన చేసినప్పుడు యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివానికి కండ్లు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎలీషా చుట్టూ అగ్ని పర్వతములు అగ్ని రథములు ఆయన చుట్టూ ఉన్నాయి. అంటే దాన్ని మనం ఏమంటాము? కావలి అంటాం. ఏమంటాం? కావలి అంటే సెక్యూరిటీ. ఆయన చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి? అగ్ని రథాలు అగ్ని పర్వతాలను ఏం చేస్తాడంట ఆయన చుట్టూ ఉంచాడు. అంటే శత్రువు అతన్ని తాకకుండా, చెప్పండి అందరూ, శత్రువు అతన్ని తాకకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ పెట్టాడు. ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది ఇంటికాడ ఏం చేస్తారు? సీసీ కెమెరా పెట్టుకున్నారు, ఏమైనా జరిగితే తెలిసిద్దని. కానీ అది మనల్ని కాపాడిద్దా? కుక్కను పెట్టుకున్నారు కొంతమంది. కుక్క ఏం చేద్ది? కాపాడిద్దా? దాన్ని చంపేస్తారు. కొంతమంది వాచ్మ్యాన్లు పెట్టుకున్నారు, కొంతమంది గన్మ్యాన్లు పెట్టుకున్నారు. విన్నారా? మరి పెద్ద పెద్ద నాయకులకైతే మరి జెడ్ కేటగిరీ అనేది 24 మందిని ఇస్తుంటారు. ఇలాగ రకరకాలైన సెక్యూరిటీ ఉన్నది. కానీ ఎన్ని ఉన్నా కూడా ఏమవుతుందంట? జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన కూడా దాడి చేశారు చంపడానికి. బ్రతికాడు ఎట్లాగో. ఇట్లా చూసినట్లయితే ఎంతోమందిని ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఎలక్షన్ ముందు ఆయన యానివర్సరీ చేస్తాను ఏం చేస్తారు? రాయి పెట్టి కొట్టారు. అట్లాగా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా ఏదో ఒక దాడి జరుగుతున్నది. కాబట్టి దేవుడు మనకు పెట్టిన సెక్యూరిటీ అది కంటికి కనబడుతుందా? చెప్పండి, కనబడుద్దా? దేవుడు పెట్టిన సెక్యూరిటీ కనపడుద్దా? కానీ మన చుట్టూ ఉందా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క పిల్లలో పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఏం చేస్తారంట? ఎత్తి పట్టుకుంటారంట. అంటే మనకు ఉన్న సెక్యూరిటీ ప్రపంచంలో ఎవరికి ఉండదండి. అది గుర్తుపెట్టుకోండి. నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును, నిన్ను కాపాడు కొనకడు 24 hours 24 గంటలు కూడా దేవుడు మనకు సెక్యూరిటీగా ఉంటున్నాడు. విన్నారా? ఎలీషాకి ఎందుకు సెక్యూరిటీగా ఉన్నాడు? ఎలీషాకి శత్రువులు ఉన్నారు అక్కడ. ఎలీషాని చంపడానికి సిరియా రాజు రెడీగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చంపాలంటే ఎవరు అడ్డం వస్తున్నారు అక్కడ? ఇశ్రాయేలు ప్రజలను చంపాలి అని సిరియా రాజు అనుకున్నప్పుడు సిరియా రాజుకి ఎవరు అడ్డం వస్తారు? ఎలీషా అడ్డం వస్తాడు. ఎలీషా ఎవరైనా ఒక సేవకుడు. ఆయన ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. విన్నారా? ఇశ్రాయేలు ప్రజలు కాపాడుకుంటున్నాడు. జరగబోయే విషయాలు ముందుగానే చెప్తున్నాడు. అట్లాగే సేవకుడు అనేవాడు మన సంఘానికి కాపాడడానికి ఒక వాచ్మెన్. అందుకే తెలుగులో ఏమంటారు? సంఘ కాపరి అంటారు. ఏమంటారు? సంఘ కాపరి అంటే ఏంటి? సంఘాన్ని కాయవాడు, సంఘాన్ని కాపాడువాడు. విన్నారా? దాన్ని లాటిన్ భాషలో పాస్టర్ అని వస్తుంది అంట. లాటిన్ భాషలో పాస్టర్ అని వస్తుంది. అందుకని ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాస్టర్ అని పెట్టుకున్నారు. అంటే ఏంటి పాస్టర్ అంటే ఏంటి? కాపరి అని అర్థం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? బ్రదర్ అని పెట్టుకున్నారు. అంటే నేను కాపరిని కాదు, కాపరి అంత గొప్పవాడిని కాదు, అంత బిరుదు నాకు వద్దని ఏం చేస్తారు? బ్రదర్ అని పెట్టుకున్నారు. బ్రదర్ అంటే దానికి అర్థం ఏంటి? ఒక సహోదరుడు అంతే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సంఘ కాపరి. చెప్పండి అందరూ, చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? కాపరులుగా కొంతమందిని పెట్టాడంట, ప్రవక్తలుగా కొంతమందిని పెట్టాడంట, అపోస్తులుగా కొంతమంది పెట్టాడంట, ఉపదేశకులుగా కొంతమందిని పెట్టాడంట, పరిచర్య చేయడానికి కొంతమందిని పెట్టాడంట. కాబట్టి దేవుడే సంఘానికి ఏం చేస్తాడు? కాపరిగా ఉంటున్నాడు. అలాగే సంఘంలో సేవకుడు ఎవరండి? సంఘ కాపరి. ఎవరికి ఏదైనా సేవకుడు ప్రార్థన చేయాలి, వెళ్ళి దర్శించాలి, ఏంటి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని దేవుని అసలు మొరపెట్టాలి. కాబట్టి ఆ యొక్క ఎలీషా ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు సంఘాన్ని కాపాడుతున్నాడు. ఏ సంఘాన్ని అంట? ఇశ్రాయేలు సంఘాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి జరగబోయే విషయాలు జాగ్రత్త పడండి, ఇలాంటి అపాయం వస్తే, ఇలాంటి కీడు వస్తే, ఇలాంటి శత్రువు వస్తని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతనికి కూడా ఒక ముప్పు. ఎవరికి ముప్పు?
ఎలీషాకు కూడా ఆ సిరియా రాజు ఏం చేస్తాడంటే, ఎలీషానే కదా వాళ్ళకి చెప్పి కాపాడుతున్నాడు, మన అంతఃపురంలో అనుకునేవి అతను అక్కడ వింటున్నాడు కాబట్టి ముందు అతను తీసుకొచ్చేయండి, ఇతను బంధించేస్తే వాళ్ళు మనం పట్టుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు ఏం చెప్పాడు? కాపర్ను కొట్టుదురు గొర్రెలు చెదిరిపోతాయి. ఎవరిని కొడితే? కాపర్ని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి. అందుకని ఎప్పుడు సాతాను ఏం చేద్దని సంఘ కాపర్ని పట్టుకోవాలని చూస్తుంది. సంఘ కాపర్ డ్యామేజ్ అయిపోతే సంఘం అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు సెక్యూరిటీని చంపేస్తే ఎవరైనా ఈజీ చంపేయచ్చు, సెక్యూరిటీని తీసేయాలి ముందు. విన్నారా? సెక్యూరిటీ తీసేయాలి. అట్లాగే సేవకుడు అనేవాడు ఏంటంటే సంఘ కాపరి. అందుకే యేసుప్రభు అన్నాడు, కాపర్ను కొట్టుదురు గొర్రెలు చెదిరిపోతాయి. అందుకనే సాతాను ఎవరిని టార్గెట్ చేస్తుంది? సేవకులను టార్గెట్ చేస్తే సేవకుడు బలహీనం అయిపోతే సంఘం అంతా బలహీనం అయిపోద్దని ఇప్పుడు ఎలీషాను పట్టుకోవడానికి వచ్చాడు. కానీ ఆయన చుట్టూ ఎవరున్నారండి? ఇశ్రాయేలు ప్రజలకేమో ఎలీషా కాపరిగా ఉన్నాడు, ఎలీషాకేమో దేవుడు కాపరిగా ఉన్నాడు. వినండి చక్కగా, ఎలీషానేమో ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా ఉన్నాడు, దేవుడేమో ఎలీషాకి కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా కాపాడుతున్నాడంటే ముందు ఎలీషా కాపాడబడాలిగా. ఎలీషా కాపాడాలంటే ఎలీషా కాపాడబడాలి కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఒక శక్తి మనకి వెనకాల ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. వెనకాల ఒక బలం అనేది దేవుడు మనకే ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన వెనకాల ఉంటున్నాడో అప్పుడు ఒక కార్యం మనము చేయగలుగుతాం అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకనే ఎలీషాను పట్టుకోవడానికి వచ్చేటప్పుడు ఎలీషా చుట్టూ కూడా ఏమైపోయిందంటే శత్రువులు కనబడుతున్నారు. వచ్చేసి రాత్రి అంతా ఏం చేస్తారు? ఆయన ఇంటి చుట్టూ ఉన్నారు కానీ దగ్గరికి రాలేకపోయారు. కారణం దేవుని యొక్క అగ్ని రథాలు, గుర్రాలు, పర్వతాలు ఉన్నాయంట. ఏమున్నాయంట చూడండి, పర్వతాలంట, రథాలంట, ఎంత సెక్యూరిటీ ఉంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? దాన్ని ఎవరైనా బద్దలు చేసుకొని రాగలరా? దాన్ని ఎవరైనా తీసేయగలరా? ఎవరి వల్ల కాదు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే దేవుని బిడ్డలైన మనకి ఎప్పుడు కూడా చాలా బలమైన సెక్యూరిటీ మనకే ఉంటుంది. అందుకే దావీదు అన్నాడు, దండెత్తి 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడినాను, పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నా ఎద్దకే. కారణం ఏంటంటే మనకు ఒక ధైర్యం ఉండాలి. మన దేవుని బిడ్డలమి, మేము విశ్వాసులమి, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతున్నాం, అలా కాదండి. మనకి మెయిన్ ఉండాలి అంటే దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం మనకు ఉండాలి. చెప్పండి అందరూ, దేవుడు నాతో ఏ కష్ట మార్గంలో వెళ్ళినా, ఏ వ్యాధి మార్గం వెళ్ళినా, ఏ మరణ మార్గం వెళ్ళినా, శత్రుల మార్గం వెళ్ళినా, అపాయ మార్గం వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా కూడా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎవరికి ఉంది? ఎలీషాకు ఉంది. ఆయనకి తెలుసు, ఆయన చుట్టూ దేవుడు ఉన్నాడని తెలుసు. తెలిసి ఏం చెప్పంటే, ప్రభా వీడు అక్షరానుసార శత్రుల యొక్క సైన్యాన్ని మాత్రం చూస్తాడు, కానీ నా చుట్టూ నీ యొక్క సైన్యాన్ని వీడికి చూపించండి అన్నాడు. ఏ కళ్ళు అయ్యాయి? మనోనేత్రాలు. ఏ నేత్రాలు అంట? మనోనేత్రాలు తెరవబడాలని చెప్పాడు. అప్పుడు దేవుని యొక్క సైన్యాన్ని చూడాలంటే మనకి ఏ నేత్రాలు కావాలి చెప్పండి? ఇప్పుడు మన సరితా సిస్టం చూడాలంటే ఇట్లా చూస్తే కనపడుద్ది. ఆమె దేవుని చూడాలంటే ఇట్లా చూస్తే కనపడతాడా? కళ్ళు మూసుకున్నప్పుడు ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అవ్వాలి. ఏ నేత్రాలు అంట? ఆత్మీయ నేత్ర ఏమంట? మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. ఎందుకని? దేవుడు కనపడతాడు, దేవదూతలు కనపడతాయి, దేవుని యొక్క దర్శనం కనపడుతుంది. కళ్ళు మూస్తే కనపడతాడా? కళ్ళు తెరిస్తే కనపడతాడా? చెప్పండి. కళ్ళు తెరిస్తే వీళ్ళే కనపడతారు, ఇక్కడ ఉండేవాళ్ళే కనపడతారు కళ్ళు తెరిస్తే మనం. కానీ కళ్ళు మూస్తే ఎవరు కనపడతారు అంటే, కళ్ళు మూసినప్పుడు ఎందుకు కనపడుతున్నాయి? కళ్ళు మూసినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. బైబిల్ ఏం చెప్తుంది? ఇకలోక దేవత అవిశ్వాసన మనోనేత్రాలకు గుడ్డితనంగా చేస్తుంది. ఈ లోక దేవత ఏం చేస్తుందంటే అవిశ్వాసన వారికి ఏం చేస్తుందంట? గుడ్డితనంగా. అంటే ఏంటి? మనోనేత్రాలు తెరవబడట్ల వాళ్ళకి. కానీ ఎలీషా ప్రార్థన చేస్తే వారికి ఏం తెరవబడి అంట? మనోనేత్రాలు. అందుకని మనం కూడా కళ్ళు తెరిస్తే మనకు ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి, దేవదూతలు కనబడాలి. మన చుట్టూ ఆ సెక్యూరిటీ మనము చూడాలి. ఇంటికి వెళ్ళారు, మీరు ప్రార్థన చేయండి, ప్రభా ఈరోజు వాక్యం ఉన్న ప్రకారంగా ఎలీషా చుట్టూ ఉన్నారు కదా, నా చుట్టూ ఉన్నారేమో నాకు కూడా చూపించండి అని బాగా ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? చూపిస్తాడు. అలాంటి ఆసక్తి మనకు ఉండాలి. ఏదో ప్రార్థన చేస్తాం గుడ్డికి వెళ్ళిపోతే కాదండి, మన చుట్టూ దేవుడు ఉన్నాడని ఒకసారి మనం కూడా చూడాలి. చూడాలా వద్దా చెప్పండి? చూడాలా వద్దా? ఇప్పుడు బయట నాయకులు మనం తీసుకుందాం, వాళ్ళకి బాడీ గార్డ్ లేకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఎందుకు? భయం. ఎందుకని? చంపేస్తారేమో, చచ్చిపోతారేమో, ఏమంటే వాళ్ళకి భయం. కానీ మనకు ఆ భయం లేదు. ఎందుకని? ఎనీ టైం దేవదూతలు మనతో ఉంటారు. రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు మనతో ఉంటారు. కాబట్టి దేవదూతలు ఎప్పుడో మనల్ని వదిలేసి వెళ్ళిపోరు. మనుషులైతే నిద్రపోవడానికి వెళ్తారు, స్నానం చేయడానికి వెళ్తారు, తింటాకి వెళ్తారు. కానీ దేవదూతలు మనల్ని వదిలేసి వెళ్తాయా? మనుషులకు భార్య పిల్లలు ఉంటారు, దేవదూతలకు పెళ్ళిళ్ళు ఉన్నాయా?
వాళ్ళకి భర్తలు ఉన్నారా? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పని ఏంటి? దేవునికి మనుషులకి పరిచర్య చేయడం దేవదూతల యొక్క పని. దేవునికి పరిచర్య చేయటము, మనుషులకు పరిచర్య చేయటము, దేవుని విషయాలు మనుషులకు చెప్పటము, మనుషుల విషయాలు దేవునికి చెప్పటము, మనుషుల్ని కాపాడటము. అందుకని దేవుని యొక్క పిల్లలైన మనము ఏ మార్గంలో వెళ్ళినా కూడా ఎవరు ఉన్నారని మనం ధైర్యం ఉండాలి. చెప్పండి, ఎవరున్నారని? దేవుడు ఎక్కడున్నాడంట? మన చుట్టూ ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? మన చుట్టూ. అంటే ఎలా ఉన్నాడంట మన చుట్టూ? అగ్ని. చెప్పండి అందరూ. అగ్ని. ఎలాంటి అగ్ని అది? దేవుని అగ్ని. దాన్ని ఎవరైనా ఆర్పగలరా? చెప్పండి, ఎవరైనా దేవుని యొక్క అగ్నిని ఆర్పగలరా? ఎవరు ఆర్పలేరు. అందుకని ఎలీషా చుట్టూ మనం చూసినట్లయితే ఒక అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. కానీ అది సైన్యానికి కనపడలా, పనివాడి గ్రహాజీ కనపడలా. ఎవరు కనపడుతున్నాయి? ఎలీషాకు మాత్రమే కనపడుతున్నాయి. అవి ఉన్నాయని ఎవరు తెలుసు? ఎలీషాకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభువా, వీడు చూస్తాడు, వీడు కళ్ళు తెరవండి అన్నాడు. చూసిన తర్వాత అదిరిపోయావు. మన చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉంటుందా? దేవుడు ఎంత అగ్ని రథాలు, అగ్ని పర్వతాలు, అవి ఏమో చల్లారవు, అవి ఆరిపోవు, దాన్ని ఎవరు ముట్టుకోరు అని ఆడి ఏమొచ్చిందంటే ఆ గొప్ప ధైర్యం వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, మనము ఎవరో ఉన్నారని ధైర్యంగా, ఎవరో లేరని భయముగా మనం ఉండొద్దండి. మనుషులు అశాశ్వతమైన వాళ్ళు శాశ్వతంగా ఉండరు. ఎవరైనా ఒక నీడలాగా ఉంటారు, ఆ నీడ గతించిపోద్ది. కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనిషి పువ్వు వంటి వాడు, నీటి బుట్గ వంటి వాడు, గడ్డి పరక వంటి వాడు, మట్టి వంటి వాడు, నీటి బుడగ వంటి వాడు అని రాస్తుంది. కాబట్టి మనుషులు ఎవరు కూడా గాలికి ఎగిరిపోయేవాళ్ళు కానీ శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. ఈ దినాల్లో అనేకులు మనుషుల కోసం ఏడుస్తున్నారు. మనుషుల కోసం ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎందుకని? అయ్యో, ఆ మనిషి నాకు కావాలి, లేదా నా మనిషి అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మనుషుల కొరకు ఏడుస్తారు. కానీ ఎవరైనా మనతో శాశ్వతంగా ఉంటారా? ఎవరు కూడా ఉండరు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలైన మనకి ఒక సంఘ కాపరి మనకు కావాలి. ఎవరు కావాలంట? సంఘ కాపురు ఉంటే సంఘ కాపురు ఏం చేస్తాడు? మన కొరకు దేవునికి ప్రార్థన చేస్తుంటాడు. మనకి ఏ కష్టం వచ్చినా మన కోసం విజ్ఞాపనం చేస్తుంటాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఎలీషా లేకపోతే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు చెప్పండి? నశించిపోయేవాళ్ళు, ఒక్కరోడు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి సంఘ కాపరి, సేవకుడు ఎప్పుడు కూడా మనకు ఉన్నప్పుడే మనకి ఏది వచ్చినా అతను నిలబడి మన పక్షాన దేవుడికి ప్రార్థన చేస్తారు. అందుకని ఇక్కడ ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు? ఎలీషాని పట్టుకోవడానికి వచ్చారు. ఎందుకని? ఎలీషా వీళ్ళని కాపాడుతున్నాడు. కానీ ఎలీషాని ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. సేవకుడు సంఘానికి ఒక కాపరిగానే కనబడుతున్నాడు. ఇక్కడ మన అద్భుతాన్ని చూసినట్లయితే ఎలీషా చెప్పిన వెంటనే ఆ యొక్క అద్భుతముగా ఆ రథాలు, ఆ గుర్రాలు అక్కడ కనపడి. పోయిన వారంతో మనము ఎలీషా గురించి 16 కార్యాలు మనము తెలుసుకున్నాం. ఇది 16వ కార్యం. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క బిడ్డలు ఎలాగుంటారంటే ఒక అగ్ని జ్వాలలుగా ఉంటారు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. దేవుడు దూతలనేమో వాయువులు అంటే ఆత్మలు, వాయువులు అంటే అది కింద ఫుట్ నోట్లో ఉంది, ఆత్మలు. అలాగే తన సేవకులు అంటే మనుషులు ఎలా ఉన్నారంటే అగ్ని జ్వాలలుగా ఉన్నారు. కాబట్టి మన అందరి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఎలా ఉన్నట్టు మనము అగ్ని జ్వాలలుగా మనము కనపడాలి. అగ్ని ఉంటే దాని దగ్గరికి ఎవరైనా వస్తారా? చెప్పండి అందరూ. అగ్ని ఉంటే ఎవరైనా దగ్గరికి వస్తారా? అగ్ని ఉంటే ఎవరైనా వస్తారా? చెప్పండి. అగ్ని ఉంటే ఎవరు కూడా మన దగ్గరికి రారు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే నశించి పోనిది, దాన్ని ఎవరు నాశనం చేయలేని అగ్ని మన చుట్టూ పెడుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క అగ్ని మన చుట్టూ ఉంది అనుకోండి, దాన్ని ఎవరు ఆర్పడానికి ఎవరి వల్ల కాదు. దేవుని ఎవరైనా ఆర్పగలరండి? చెప్పండి. దేవుని ఎవరు కూడా ఆర్పలేరు. అందుకని ప్రతి దేవుని బిడ్డ జీవితంలో గుర్తించాల్సి అంటే మనం ఒక అగ్ని జ్వాలగా మార్చినప్పుడు మనల్ని ఏది కాల్చడానికి ఎవరి వల్ల కాదు. బైబిల్ ఏమంటుంది? జ్వాలలు నిన్ను కాల్చివేయవు అంటే ఏంటి? అగ్నిలో పడి వెళ్ళినప్పుడు ఆ జ్వాలలు నిన్ను అంటే ఏంటి? దేవుని యొక్క అగ్ని కాల్చగలిగేది మరొకటే లేదు. ఎగ్జాంపుల్గా షద్రకు, మేషకు, అబేద్నెగోను తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. ఏ అగ్ని అది? అగ్నిగుండం. ఆ అగ్నిగుండాన్ని ఏం చేశారు? 7 అంతలు పెంచారు. ఎన్నంత అంట?
ఒక 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 ఏమంటారు దాన్ని, ఒక ఇంత అంటే అందరినీ ఒక అగ్నిగుండం వేస్తారు. అలాంటి అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచారు పెద్దగా. అంత పవర్గా పెంచారు. ఎందుకని? వీళ్ళేంటో దేవుడు గొప్పడు అంటున్నారు, వీళ్ళు దేవుడు రక్షిస్తాడంట, ఏంటి అగ్నిగుండం వేస్తా బయటికి తీసుకొస్తాడంట. సరే చూద్దాంరా, దీన్ని ఇంకా పెద్ద అగ్నిగుండం చేసి బాగా మంట పెట్టి వీళ్ళని దాంట్లో వేద్దాము, ఫ్రై అయిపోతారు అనుకున్నారు. వాళ్ళు ఏమైపోతారంట? ఫ్రై అయిపోతారు అనుకున్నారు. కానీ ఏమన్నా అయ్యారా చెప్పండి? వాళ్ళు హ్యాపీగా ఏదో ఏసీలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి 4 ఆయన వెళ్ళాడు. ఎవరైనా? దేవుడు. ఎవరంట? దేవుడు వెళ్ళి ఏం చేశాడు? వాళ్ళతో సంచరించి వాళ్ళని బయట తీసుకొచ్చి చూస్తే వెంట్రుక కాలిపోలేదు, బట్టలు కాలిపోలేదు, ఒక వాసన కూడా రాలేదంట. ఎవరంట? కనీసము ఒక వాసన కూడా దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని చదువుతున్న ప్రతి దేవుని బిడ్డ కూడా ఎలాగ ఉండాలంటే అగ్ని జ్వాలలుగా మనం కనపడాలి. అగ్ని జ్వాలకు ఉన్నప్పుడు ఎలాంటి శక్తి కూడా మనం తాకటానికి సమీపించద్దా? ఇప్పుడు అగ్ని మనం పట్టుకుంటే ఏమైంది చెప్పండి? కాలుతుంది. అగ్ని బట్టి ఏమైందంట? కాలిద్ది. అలాగనే మనము ఒక అగ్ని జ్వాల ఉన్నప్పుడు మనల్ని ముట్టడానికి కూడా సాతాను ఏమేమంట? భయపడాలి. సాతాను ఏం చేయాలంట? భయపడాలి. అందుకని దేవుని అగ్నిని నశింపచేయడం ఎవరు కూడా లేరు. అందుకే బైబిల్లో రాస్తుంది, దేవుడు దహించు అగ్ని. అగ్ని అంట దహించు అగ్ని. కాబట్టి ఆయన దహింప చేయగలిగే దేవుడు, కానీ ఆయన్ని దహింపజేసేవారు ఎవరు కూడా లేరు. ఆయన్ని దహింపజేసేవారు, ఆయన్ని కాల్చేవారు భూమి మీద ఎక్కడ కూడా లేరు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే మనం ఒక అగ్ని జ్వాలకు ఉంటా ప్రయాసపడాలి. ఆ అగ్ని జ్వాల మనలో ఎలా ఉంది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ అగ్ని జ్వాలలు మన చుట్టూ మాత్రమే కాదు, ఈ దినాన మన లోపల కూడా ఈ అగ్ని జ్వాలలు మనలో ఉంటున్నాయి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే ఇప్పుడు ఆ అభిషేకం ఎక్కడికి వచ్చింది చెప్పండి? మన నాలుకల మీదకి వచ్చిందంట. ఎక్కడికి వచ్చిందంట? ఈ నాలుకల మీదకి వచ్చిన తర్వాత వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. కాబట్టి ఈ దినాన్న ఎలీషా చుట్టూ అక్కడ మనం చదివినాము, ఎలీషా చుట్టూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి అగ్ని అభిషేకం అనేది మన లోపల ఉంది. ఎక్కడుందంట? మన లోపల ఉంది. ఇప్పుడు యెషయా ఉన్నాడు బైబిల్లో, ఆయన ఏమన్నాడు? ప్రభా, అపోతన పెదవులు గలవాడిని, అపోతన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడిని అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? దేవదూత చేత నుప్పు పంపించి ఆ కారుతో ఆయన నేలకి మీద పెట్టి, ఇది నీ నేలకి తగిలింది కాబట్టి నీ దోషము తొలగిపోయింది, నీ పాపం పరిహారమైందని చెప్పాడు. కాబట్టి ప్రతి మనిషి పాపం దేనితో చేస్తాడు చెప్పండి? నాలుకతో. నాలుక అనేది పాప ప్రపంచం అంట, సర్వలోకాన్ని చుచ్చిపెట్టేస్తుంట. ఒక మాట మన అంటే ఏమైంది? అది రగులుకుంటా ఉంటుంది. ఏమైందంట? అది రగులుకుంటా ఒక మంట ఎలాగా అంటుకుపోద్దో అలా అంటుకుపోద్దు. అందుకని దేవుడు ఏం చేస్తుంటే అభిషేకాన్ని ఫస్ట్ మనిషి లోపల ఎక్కడిచ్చాడు చెప్పండి? ఇప్పుడు మీరు ఫస్ట్ ఎక్కడిచ్చాడంట? నాలుక. అంటే కంట్రోల్ లేనిది ఏంటంటే మన అవయవాల్లో చెప్పండి, మన కంట్రోల్ లేనిది ఏంటి మన అవయవాల్లో? నాలుక అనమాట. అందుకని దేవుడు మొట్టమొదటిగా దేన్ని కాల్చాడు? నాలుకని కాల్చాడు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశుద్ధపరచబడాలంటే, మన పాపము తొలగించబడాలంటే మనకి దేవుని యొక్క అగ్ని మనకి అవసరము. ఇక లోకంలో ఎవరు కూడా మనల్ని పరిశుద్ధపరచడం ఎవరి వల్ల కాదు, అందుకే దేవుని వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఎలీషా చుట్టూ మనం చూస్తున్నాము అగ్ని గుర్రములు, అగ్ని పర్వతములు, రథములతో నింపబడింది. ఏలియా చుట్టూ కూడా ఎలా ఉందంట? అగ్ని గుర్రాలు, రథాలు, పర్వతాలు వచ్చి ఏలియానుడు ఏం చేస్తుండ? పైకే తీసుకెళ్ళిపోయినాయి. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఈ దినాన్ని ఎప్పుడు కూడా దేవదూతల్ని, దేవుని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం కాపాడబడతాం. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా కాపాడని ఎడల కాపాడి వారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు మనల్ని కాపాడకపోతే యాక్సిడెంట్ జరిగిపోద్ది. దేవుడు మనల్ని కాపాడకపోతే మరణం వచ్చేస్తుంది మనకి. విన్నారా? దేవుడు మనల్ని కాపాడకపోతే కీడు వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉన్నట్లయితే కనుక ఎలాంటి కీడు మనకే రాదు అని నేను చదువుతున్న వాక్యంలో ఇక్కడ ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు, మరి గుర్రములు, రథములు ఉన్నట్లు చూస్తున్నాం. మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఉండాలి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము
7వ వాక్యం చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారి చుట్టూ కూడా ఎవరు ఉన్నారంటే దేవదూత ఉంటుంది. ఎవరున్నారంట చెప్పండి. దేవదూతలుండి మనల్ని ఏం చేస్తారంట? కాపాడుతారు. దేవదూతలు ఎవరంట? అగ్ని జ్వాలలుగా ఉంటారు దేవదూతలు. ఎలా ఉంటారంట చెప్పండి. ఆ మోషేని దర్శించినప్పుడు దేవదూత ఎలా దర్శిందంట? అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైంది మోషేకి దేవదూత. కాబట్టి దేవదూతల ద్వారా ఒక అగ్నిగా ఉంటున్నారు. దేవదూతలు అగ్నిగా ఉన్నారు. దేవుని పిల్లలైన మనం కూడా అగ్నిగా ఉన్నాం. దేని ద్వారా? అభిషేకము ద్వారా. చెప్పండి అందరూ. కాబట్టి ఈ దినాల్లో అనేక సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదు, ఊరికి అలా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, అవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి చాలామంది బైబిల్కి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దూషించే వాడికి ఇప్పుడును రాబోయే యుగమందును క్షమాపణ లేదు, వాడు నిత్యము పాపం చేస్తాడంట. ఏం చేస్తాడంట చెప్పండి. అతనికి క్షమాపణ లేదు కదా, అలా చేసేవాడు నిత్యం పాపం చేస్తాడు. మార్కు సువార్త చూడండి, ఆ మాట చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. 3:29 మార్కు సువార్త. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయి వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఇండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్యము పాపం చేస్తున్నాడు. అందుకని చాలామంది దినాల్లో పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేవు, అదంతా ఉత్తదే అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారు? ఉపదేశాలు చేస్తారు. ఒకడేమంటాడు తెలుసా? దేవుడు అల్లరికర్త కాదు. దేనికి కర్త కాదంట? దేవుడు అల్లరికర్త కాదు, అన్య భాష బట్టి లబలబలబ అని అరుస్తున్నారు అంటున్నాడు. మరి అలా అనుకుంటే అపోస్తలుల గారు 2వ వాక్యంలో వారి మీద పరిశుద్ధాత్మ వచ్చాడు, వాళ్ళ అన్య భాషతో మాట్లాడినప్పుడు 5 కిలోమీటర్ల దూరం వినపడిందంట. అన్య భాషలు ఎన్ని కిలోమీటర్ అంట? ఆ రాత్రి పూట 5 కిలోమీటర్ల దూరము అందరూ వచ్చేస్తారు. ఎందుకని? వీళ్ళు మాట్లాడినది ఏ భాష? అన్య భాష. అన్య భాష అంటే ఏంటి? తెలియని భాష. తెలియని భాష ఏం చేస్తారు? ఎంతమంది ఉన్నారు ఆ చుట్టుపక్కల అన్ని రకాల భాషలు నోటితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ వచ్చారంటే ఏంటి? మా భాషతో మాట్లాడతారు, మా భాష మాట చెప్పేసి అందరూ వచ్చేస్తారు. అప్పుడు అన్య భాష అందరికి వినపడలేదా? చెప్పండి. అన్య భాష వినపడలేదా? ఈ దినాల్లో చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదంటున్నారు. అంటే వాళ్ళు ఏమైపోయారు? భ్రష్ట మనస్సు. ఏ మనస్సు అంటే? కానీ బైబిల్ ఏముంటుంది? పరిశుద్ధాత్మని నువ్వు దూషించినట్లయితే ఇప్పుడు ఇకమందు రాబోయే యుగమందు ఎప్పటి కూడా ఏం లేదంటే మనకి క్షమాపణ అనేది ఉండదు. అందుకని క్షమాపణ లేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకుండా పరిశుద్ధాత్మ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాన్ని మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మే. రేపు పరలోకానికి తీసుకెళ్ళి ఎవరు? పరిశుద్ధాత్మే. కాబట్టి దినాలు అనేకులుగా పరిశుద్ధాత్మ అంగీకరించకుండా సాధారణంగానే దేవుని ఆరాధించేవారుగా కనపడుతున్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే ఎలీషా చెప్పినట్లుగానే అక్కడ పనివాడు చూసినప్పుడు వాడు కండ్లు తెరవబడి చుట్టూ అగ్ని పర్వతాలు, గుర్రములు, రథములను చూసినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే దేవుని యొక్క పిల్లలైన మనకి ఒక గ్యారెంటీ మనకు ఉండాలి. ఎక్కడ? మన హృదయంలో గ్యారెంటీ ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, నా చుట్టూ దేవదూతలు ఉన్నాయి, నా చుట్టూ దేవుడు ఉన్నాడని ఒక గ్యారెంటీ మనకు ఉన్నట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక భయపెట్టగలిగేది ఏది కూడా ఈ లోకంలో ఉండదు. అంతకంటే భయపెట్టేది ఏది ఉండదు. అందుకని మనం భయపడాల్సిన అవసరము లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే చదవండి, 2 రాజులు 6వ అధ్యాయం 18వ వాక్యం. 2 రాజులు 6:18 చదవమ్మా. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఎలీషా ప్రార్థన చేసి వెంటనే జవాబు వచ్చేస్తుంది. మనం ప్రార్థన చేసేప్పుడు ఏం రావాలి చెప్పండి? మనం ప్రార్థన చేసి ఏం రావాలి? మనకి జవాబు రావాలి. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని మోకాళ్ళు వేసి మంచిగా చేతులు పైకెత్తి బాగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు తప్పక జవాబు ఇస్తాడు. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసి ఏమైందండి? ఇశ్రాయేలు గెలిచారు. అమాలీకులు ఏమైపోయారంట? ఓడిపోయారు. కాబట్టి మనకు జయం ఉందా లేదా? ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని బాగా ఏం చేయాలంటే మనము ప్రార్థించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు కనపడితే వాళ్ళకి మాకు ఇలాంటి సమస్యని మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని బాగా గుర్తు చేసుకోండి అంటారు. కానీ వీళ్ళు ప్రార్థన చేయరు. వీళ్ళు ఊరు ఎమ్మడి తిరుగుతూ ఉంటారు, రోడ్లు ఎమ్మడి తిరుగుతూ ఉంటారు. ఎవరు?
ఇట్లా చెప్పేవాళ్ళు ఏం చేస్తారు, రోడ్లు ఏమంటే ఊర్లు ఏమంటే తిరుగుతారు, వీళ్ళు ప్రార్థన చేయరు. కనపడిన వాళ్ళందరికీ ఏం చెప్తారు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ వారం చెప్పారు ఇంకా వచ్చే వారం నిలదీస్తారు. అసలు చెప్పు, నా కోసం నిజంగా నువ్వు ప్రార్థన చేస్తారు చెప్పు, నువ్వు చెప్పు ఏంటి మళ్ళీ డిమాండ్, మళ్ళీ దేనికి ప్రార్థన చేసావో లేదో నువ్వు డిమాండ్ మళ్ళీ, అంటే నువ్వు మంచిదానో కాదో నాకు తెలియాలి, అసలు నీకు నువ్వు ప్రార్థన చేస్తా లేదో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తుంటారు కొంతమంది. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎలీషాకి వెంటనే రిజల్ట్, ప్రార్థన చేస్తే వెంటనే జవాబు, మళ్ళీ ప్రార్థన చేస్తే వెంటనే జవాబు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, ప్రార్థన చేస్తాడు మనకి ఏమంట జవాబు రావాలి. దేవుడు మనకు ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి మీరు చెప్పండి, అందరూ కూడా చూడండి. ప్రార్థన చేసిన తర్వాత కొంచెంసేపు కళ్ళు మూసుకొని కనిపెట్టాలి. ఏం చేయాలంట, ప్రభువా నాకు ఈ విషయాన్ని బయలుపరచండి, మీరు ఏం చేయబోతున్నారో, ఏం జరగబోతుందో నాకు తెలియచేయండి, నన్ను ధైర్యపరచండి ప్రభువా, ఆ విషయం నేను తెలుసుకున్న ధైర్యం ఉంటాను చెప్పేసి ప్రార్థన మౌనంగా ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు ఏం చేయాలంట అలా కనిపెట్టాలి. అప్పుడు దేవుడు ఒక దర్శన రూపంలో మనకి చూపిస్తాడు. దర్శన రూపంలో ఏం చేస్తాడు, చూపిస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కదాన్ని వెంటనే తెలుసుకోవాలని ఉంటుందా ఉండదా? అలాంటి ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి ప్రార్థన చేసిన తర్వాత, ప్రభా ఈ సమస్య కొరకు ప్రార్థన చేస్తాం, మేము కనిపెడుతున్నాం, మీరు ఏం చేయబోతారో మాకు చెప్పండి అని దేవుని మనం ఏం చేయాలంట అడగాలి. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమని చెప్పారంటే, ఆ దండువారు సమీపించినప్పుడు ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చప్పున వారిని అంధత్వంతో మొత్తాడు. ఇదొక అద్భుతం. వచ్చిన సైన్యం అంతా ఎలీషా చుట్టూ ఉన్నారు కదా. ఎలీషా ఏం చెప్పాడు, ప్రభా వీళ్ళందరూ గుడ్డి వాళ్ళని చేయమన్నాడు. అంటే ఏంటి, కళ్ళు కనపడకుండా చేయమన్నాడు. ఏం చేయమనంట, కళ్ళు కనపడకుండా చేయమన్నాడు. ఇదే మాట బైబిల్ ఇంకో ఆయన చెప్పాడు. ఎవరైనా చెప్పండి, పౌలు గారు. ఎవరన్నా పౌలు గారు చెప్పాడు, అయ్యా వీడు అందరితో మొత్తం అని చెప్పాడు. ఆడు గుడ్డోడు అయిపోయాడు. ఆ రోజుల్లో గారడి వాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాడు ఎవరైనా, పౌలు గారు. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే వీళ్ళందరికీ ఎందుకు గుడ్డివారు కలగజేస్తాడు, చంపాలని చంపేయచ్చు కదా. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళు మనకి శత్రువులు వచ్చారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తాడు, శత్రువుకి భోజనం పెట్టాడు. ఎవరైనా ఎలీషా ఏం చేస్తాడు, వాళ్ళందరూ కళ్ళు గుడ్డితనం కలగజేసి వాళ్ళందరిని ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళి, అయ్యా వీళ్ళే మనల్ని చంపడానికి వస్తున్నారు, నన్ను చంపడానికి వచ్చారు, కాబట్టి వీళ్ళని చంపొద్దు, ఏమన్నాడు ఆయన, చంపొద్దు, వీళ్ళకి అన్నం పెట్టి పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఎలీషా ప్రార్థన చేస్తే మళ్ళీ కళ్ళు వచ్చినాయి వాళ్ళకి. చదవండి, ఇందులోనే 20 వచ్చి చదవండి. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను. చాలు. ఇక్కడ మనం చూస్తే రెండోది అద్భుతం. ఇక్కడ మనం చూస్తే ఎలీషా చెప్పాడు, ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళారట, ఈ గుడ్డి వాళ్ళందరికీ ఏం చేయాలంటే మళ్ళీ కళ్ళు ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది, మళ్ళీ కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ రాజు చెప్పాడు, నాయనా వీళ్ళందరినీ చంపేయమంటావు అన్నాడు. లేదు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళకి ఏం చేయాలంట, మంచి భోజనం పెట్టమన్నాడు. ఏం పెట్టమనంట, 23వ వాక్యంలో, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచి వారు అన్నపాలను పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయి, అప్పటి నుండి వారు ఏంటంట, సిరియన్లు దండువారు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చుట మానిపోయారు. వాళ్ళకి ఏం వచ్చిందంట, వాళ్ళ దేవుడు ఉన్నాడు, మా కళ్ళు కనపడకుండా చేశారు, మళ్ళీ కళ్ళు కనపడేటట్టుగా చేశారు, మాకు భోజనం పెట్టారు, మమ్మల్ని చంపకుండా పంపించారు అని చెప్పేసి. ఇప్పుడు మేలుతో జయించారా, కీడుతో జయించారా, మంచి చేసి జయించారా, చెడు చేసి జయించారా చెప్పండి. దేవుడు యుద్ధం చేసేవాడు, దేవుడు మనకు జయమిస్తాడు అంటే దేవుడు వాళ్ళని చంపేసి కాదు, శత్రువులు సిగ్గుపరిచి మనకు జయమిస్తాడు. చెప్పండి అందరూ, ఎలా ఇస్తాడంట. ఇప్పుడు ఆ శత్రువులు ఏం చేశాడు, కళ్ళు కనపడకుండా చేశాడు, మళ్ళీ కళ్ళు కనపడేటట్టుగా చేశాడు, మళ్ళీ భోజనం పెట్టాడు, వాళ్ళని సంతోషంగా పంపించాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇక వాళ్ళ జోలికి ఎలీషాని తీసుకొద్దామని వచ్చారు. ఇక వాళ్ళకి భయం పట్టింది, ఆయన ఇంకా అక్కడ వెళ్ళామంటే మనం అంతే, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వాళ్ళు ఏదన్నా చేయగలుగుతున్నారు, ఇక వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంట, యుద్ధం చేయడానికి రావటం మానేస్తారు. అందుకని మనం శత్రువుని జయించాలంటే దేవుని ద్వారా కీడు చేసి కాదు మనం జయించాల్సి. బైబిల్ ఏమంటుంది, మేలు చేసి కీడు జయించాలి. నీ శత్రువుకి తల మీద నొప్పులు కుప్ప పోసినట్టుగా ఉంటుందని రాస్తుంది. అందుకని నీ శత్రువు ఆకలి కొని అంటే అన్నం పెట్టు, నీ శత్రువు దాహం కొని అంటే నీళ్ళు, మేలు చేత కీడుని జయించు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు రాత్రి అంతా పాపం కాపలా కాసి, ఏంటి పొద్దున అయిపోయింది, వాళ్ళకి తిండి లేదు, నిద్ర లేదు, కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశాడంట,
కడుపు నిండా అన్నం పెట్టిన ఆయన మీ దారి మీరు ఇంకెప్పుడు ఇటు సైడు రాకూడదని వార్నింగ్ ఇచ్చారు. అంతే. ఆ దెబ్బతో అప్పటి నుంచి అసలు ఏం చేయదు, రాలేదు. అందుకనే మన శత్రులు ఉంటారండి. కానీ ఆ శత్రులు మనం దేని ద్వారా చేయించాలి? ప్రార్థన ద్వారా, దేవుని ద్వారా మనం చేయించాలి. మనం తిట్టేసి, మనం కొట్టేసి, మనం పగ తీర్చుకుంటే గొడవ పెద్దదైపోద్ది. జీవితకాలం శత్రులుగా, విరోధులుగా, పగవాళ్ళు మనం మిగిలిపోతాం. అదే సమయాన్ని మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగించినట్లయితే ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడంట? శాశ్వతంగా దాన్ని ఏం చేస్తాడంట? పరిష్కారం. మనకు కూడా మన కుటుంబ శత్రువులు, కొంతమందికి భర్తే శత్రువు, అత్తే శత్రువు, కోడలే శత్రువు, కూతురే శత్రువు, పిల్లలే శత్రువులు. ఈ దినాన్న శత్రువు ఎక్కడున్నారు చెప్పండి? ఇంట్లోనే ఉన్నారు. కొడుకు ఒక శత్రువు, కోడలు ఒక శత్రువు, కూతురు ఒక శత్రువు, అల్లుడు ఒక శత్రువు, భర్త ఒక శత్రువు, లేదా భార్య ఒక శత్రువు, అన్నదమ్ములే శత్రువులు, అక్క చెల్లెలే శత్రువులు. ఏమైపోదంటే శత్రువులు ఇప్పుడు ఎక్కడో లేరు. ఎక్కడున్నారంట? మన ఇంట్లో. దేవుడు చెప్పాడు కదా, ఎవరి ఇంటి వారే వాళ్ళకి శత్రులుగా లెగుస్తాయి. అట్లాగే దేవుడు చెప్పినట్టు జరుగుతుందా లేదా? ప్రతి ఒక్కటి అలాగే. కాబట్టి ఇంతవరకు ఎవరో ఇరుగు పొరుగు వారు కొట్లాటలకు వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు. మన ఇంట్లో వాళ్ళతో కొట్లాటలు సరిపోతుంది రోజు. అవునా కదా? మన ఇంట్లో వాళ్ళు మన మాట వినట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయాలంటే అనుకూలంగా జీవించాలి. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ఏమన్నా, అయ్యా నీ సన్నిధిలో నేను నీకు ఎట్లు అనుకూలంగా జీవించాను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో కదా. కాబట్టి ఈ లోకము మర్యాద అనుసరించగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునకు సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. అంటే ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. అదే దేవునికి మనం అనుకూలంగా ఉంటే దేవుడు కూడా మనకు అనుకూలంగా ఉంటే మన జీవిత కార్యాలు బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. అర్థమైందా? దేవుడికి అప్పచెప్పినప్పుడు దేవుడు చేస్తాడా చేయడా? మనుషులు నిర్లక్ష్యం చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. కానీ దేవుడు వెంటనే చేస్తాడా చేయడా? తప్పకుండా చేస్తాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న రెండో కార్యాన్ని వాళ్ళ కళ్ళు తెరవజేస్తున్నారు. మరి ఎలీషా గారు చేసిన మూడో అద్భుతాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఈరోజు 7వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు కాలంలో కరువు వచ్చేసింది. ఒక్క పంట పండట్లేదు, వర్షాలు లేవు, నీళ్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో 2 స్త్రీలు, ఆమె ఒక చిన్న బిడ్డను కనింది, ఈమె ఒక చిన్న బిడ్డను కనింది. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఆఖరికి ఎక్కడ తిండి దొరక్క వాళ్ళిద్దరు ఏమనుకోరంటే, ఈ రోజుకి నీ బిడ్డను మనందరూ వండుకొని తినేద్దాము. ఏం చేద్దాం? ఈ రోజుకి నీ బిడ్డను వండుకొని తినేద్దాము, రేపు నా బిడ్డను తిందామని చెప్పి ఒక ఆమె చెప్పింది. వాళ్ళిద్దరు ఏం చేశారు? ఆ చిన్న బిడ్డను వండుకొని తినేశారు. మరుసటి రోజు ఏమైంది? ఇంకో బిడ్డను తిందంటే ఆమె ఒప్పుకోవట్లే. అమ్మ నా బిడ్డ నేను ఇవ్వనంటుంది. మరి అదేంటి, నిన్న తిన్నాం కానీ నీ బిడ్డని, నా బిడ్డని ఇవ్వనన్నారు. అప్పుడు ఏమైంది? ఆ గొడవ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఇక ఆయన బట్టలు చింపుకున్నాడు. అయ్యో పిల్లలు కూడా తినేసే పరిస్థితి వచ్చిందా? ఇంత భయంకరం కరువా? నేనేం చేయను? నేనేమన్నా దేవుడినా ఏంటి? దేవుడే ఇవ్వకపోతే నేనేం చేయను అని చెప్పేసి రాజు కూడా ఏం చేసి చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళకే కోపం వచ్చేసింది. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద కోపం వచ్చింది? ఎలీషా మీద. ఎవరిదంట? ఎలీషా మీద కోపం వచ్చి ఎలీషాను చంపడానికి మనిషిని పంపించాడు. 32వ వాక్యం ఏమని రాస్తుంది ఇక్కడ? 6వ అధ్యాయం 32వ వాక్యంలో, అయితే ఎలీషా తన ఇంట కూర్చుండి ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉండినప్పుడు రాజు ఒక మనిషిని పంపిన. ఆ పంపిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపై అతడు ఆ పెద్దలను చూసి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకరిని పంపి ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చంపడానికి వచ్చారు చెప్పండి? కరువు రావడానికి కారణం ఎలీషానా? చెప్పండి, ఎవరు కారణం? వాళ్ళు చేసిన పాపము. దేవుడు గుప్పుడు బిగబట్టేశాడు. వాళ్ళకి ఏ ఆశీర్వాదం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా కోపం వచ్చింది? ఎలీషా వాళ్ళని ఇదంతా మనకు వచ్చి ఉంటుంది, ఎలీషా ఏది చెప్తే జరుగుతుంది, ఆగిపోతుంది, రావాలంటే వస్తున్నాయి. కాబట్టి ఎలీషాని చంపాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ పనివాడు వచ్చినప్పుడు అతన్ని ఎలీషా దగ్గరికి రానివ్వలేదు. ఆ తర్వాత రాజే పరిగెత్తుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా చెప్పాడు 7వ అధ్యాయం 1వ వాక్యంలో, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం యొద్ద రూపాయికి ఒక మానిక ఏమో దొరికిందంట, పిండి యావలో దొరికింది. అరే ఇంత కటకట్లాడుతుంది, పంటలు లేవు, వర్షాలు లేవు, ఒక గింజ కూడా లేదు, మనుషులు తినే స్థితికి వచ్చేస్తున్నాం మనము, ఇలాంటప్పుడు ఎలా దొరికిద్ది అని ఒక సందేహం కలిగింది. కానీ దేవుడు ఏం చేశాడంటే అక్కడ 3 రాసులు
యుద్ధం చేయడానికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజల మీదకి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? గుర్రాలు శబ్దాలు, రథాలు శబ్దాలు చేసినప్పుడు ఏమైందంట? వాళ్ళందరూ కూడా భయపడి అన్నీ వదిలేసి పారిపోయి. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 5 రోజులకో 10 రోజులు సరిపడా ఆహారం తెచ్చుకుంటారు వాళ్ళు. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంట 5 రోజులకి 10 రోజులు సరిపడా కొన్ని లక్షల మంది వస్తారు యుద్ధానికి. ఆ యుద్ధం చోట ఏం చేస్తారు? ఆహారం అని తీసుకొస్తారు. ఇప్పుడు ఇలా భయం వేసినప్పుడు ఏం చేస్తారు? గుర్రాలు రథాలు శబ్దాలు వచ్చినప్పుడు అందరూ అన్నీ వదిలేసి పారిపోయారు. అప్పుడు ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలు పోయి అవన్నీ తెచ్చుకొని దాన్ని రూపాయి లెక్కన ఒక మానిక ఏం చేస్తారు? అందరికీ అమ్మారు. ఎలీషా చెప్పినట్టు జరిగిందో జరగలేదా? 7వ అధ్యాయం 18వ వాక్యం మీరు రాసుకోండి. అక్కడ రూపాయికి ఒకటి మానిక యావలను, రూపాయికి ఒకటి సన్నని పిండి ఈ వేళకు అమ్మునని చెప్పి దైవజనుడు చెప్పిన మాట అక్కడ నెరవేరింది. కాబట్టి ఎలీషా చెప్పిన ప్రతి మాట ఏమవుతుందంట? జరుగుతుంది. అందుకే బైబిల్ ఏమంటుంది? మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. వీటికి మించింది ఎవరి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. అందుకని మన ఒక మాట నిలబడితే మన ప్రార్థన ఒక వాల్యూ ఉంటుంది. వినండి, వ్యర్థంగా మాట్లాడి జోకులు మాట్లాడి ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మన మాటకు విలువ ఉండదు. మన మాట అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరణ అనుకూల వచ్చిన మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడి వాళ్ళ గురించి ఎగతాళిగా వీళ్ళ గురించి జోకులు వేసి వాళ్ళని అవమానపరిచి వాళ్ళని చీప్గా మాట్లాడి ఇలాంటివన్నీ చేసి నవ్వుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే మనలో ఉన్న ఆ యొక్క పర్ఫెక్ట్ మంచితనం పోతుంది. అప్పుడు పోయినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక కాబట్టి విస్తారమైన మాటలు మనం మాట్లాడేసినప్పుడు మన నోరంతా దోషంతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడా? మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డంగా వచ్చేసినాయి. మన దోషాలు అడ్డం వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన జవాబు ఇవ్వడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మన మాట ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి మనం చెప్పే ప్రతి మాట జరిగినట్లయితే కనుక అంతకంటే గొప్ప కార్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఎలీషా చెప్పినట్లుగానే జరిగిందా జరగలేదా? అలాగే వచ్చింది ఆహారం. అయితే ఇక్కడ 4వది మనం చూసినట్లయితే ఈ పనివాడు రాజు దగ్గర ఒక అధిపతి ఉంటాడు, ఎప్పుడు సలహాదారుడు. ఎవరన్నా రాజుగారికి ఒక గైడెన్స్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, సలహాదారుడు. వాడు ఏమన్నాడంటే 7వ అధ్యాయం 2వ వాక్యం చదవమా. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఆ పనివాడు అంటున్నాడు, రాజు సలహాదారు అంటున్నాడు, యెహోవా ఆకాశాలు తెరిచాడు, అది జరిగిద్దా? అసలు ఆ పిండి ఎక్కడి నుంచి వద్దా? అప్పటికప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అతను అన్నప్పుడు ఎలీషా చెప్పాడు, నువ్వు కళ్ళారా చూస్తా కానీ దాన్ని తినమని చెప్పాడు. ఏం చెప్పాడంట? నువ్వు కళ్ళారా చూస్తా కానీ దాన్ని తిన. ఇతను అధిపతి అనమాట. అప్పుడు ఏం జరిగింది? అమ్మ 17వ వాక్యం చదవమ్మా. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. 20వ వాక్యం చదవమ్మా. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. 19లో చదువుకోండి. అతను కళ్ళారా చూచేదని చెప్పాడు, చూశాడు కానీ తినలేదు. అందరూ ఏం చేస్తారు? అతన్ని అక్కడ తొక్కిస్తారు. అట్లా ఏం చేస్తారు? అతన్ని తొక్కే చంపేశారు. ఇప్పుడు ఎలీషా చెప్పింది జరిగిందా లేదా చెప్పండి. నేను పోయిన వారం కాకుండా అంత ముందు వారం కూడా నేను చెప్పాను. ఏం చెప్పాను? ఎలీషా శపిస్తే ఎందుకు శాపం వచ్చింది అనే దాని విషయమే చెప్పాను. దైవజుడైన అంత మాత్రాన శపిస్తే శాపాలు రావు. ఎందుకు వస్తాయంట? అతను నిత్యము దేవునితో ఉన్నాడు కాబట్టి, అతని మాటకి ఒక విలువ ఉంది కాబట్టి, అతను చెప్పిన మాట అలాగే జరుగుతుంది కాబట్టి, అతని మాట నెరవేరుతుంది కాబట్టి ఆయన ఏది చెప్తే అది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలీషా చెప్పిన ప్రతి మాట ఎందుకు జరుగుతుంది? అతని మాటలో ఒక పవిత్రత ఉంది. ఏముందంట చెప్పండి? ఏముందంట? పవిత్రత ఉంది. కాబట్టి మన మాటలో ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉంటే మనం ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మన మాటలో పవిత్రత లేకపోతే మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింటే ఎలీషా చేసిన 4వ అద్భుతము నువ్వు కనులారా చూస్తా కానీ దాన్ని తినవు అని చెప్పాడు. తిన్నాడా? తినలే. ఇదంతా ఎందుకు చెప్తుందంటే మనము దేవుని బిడ్డలైన మనకి చాలా విలువ ఉంటుందండి. ఎందుకంటే మనము దేవుని పిల్లలమే, యేసు రక్తంతో కడగబడ్డాము, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాము. మరి ఎల్లప్పుడూ కూడా దేవదూతలు దేవుడు మనతో ఉన్నాయంటే మన జీవితం చాలా విలువైంది. కాబట్టి మనం సమయం దొరికినప్పుడు కూడా వ్యర్థమైన మాటలు పలకకుండా ప్రార్థన చేయాలి. దావీదు ఏం చేసేవాడు? రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు అంట?
చెప్పండి ఎన్నిసార్లు అంట? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసి ఏమాత్రం వ్యర్థంగా సమయాన్ని గడిపిన వాడు కానీ కాదు. కాబట్టి మనకు సమయం దొరికినప్పుడు ఎక్కడికి రావాలి? మనము దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. కానీ సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేస్తాం? వ్యర్థంగా ఫోన్ పట్టుకొని అందరితో మాట్లాడుకొని ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తాం. అలా చేసేట్లయితే దేవుడు మనతో ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడు. దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. మనం సాతానుతో ఉంటే సాతానే మనతో ఉంటుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న 4వది ఎలీషా చెప్పినట్లుగానే ఆ యొక్క అద్భుతం చక్కగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. 5వది ఎలీషా చేసిన అద్భుతాన్ని మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషాకి ఒక షూనేమి స్త్రీ, ఎవరంట చెప్పండి? షూనేమి స్త్రీ, ఆ దేశం స్త్రీ ఏం చేస్తుందంటే ఆయన ఎంతో పరిచర్య చేసి ఆయనకు రూమ్ కట్టి బల్ల పెట్టి దీపం పెట్టి మంచం పెట్టి అన్నం పెట్టి బాగా చూస్తుంది. ఆ తర్వాత ఆమెకి ఏమి లేదంట? గర్భఫలం లేదు, గొడ్రాలు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే ఆమెకి ఏం పుట్టింది? బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఎలీషా ప్రార్థన చేసి బ్రతికించాడు. ఆమెకి మంచి అద్భుతాలు జరిగాయి. కానీ దేవుడు ముందే బయలుపరిచాడు ఎలీషాకి ఏమని? కరువు రాబోతుంది. కరువు అంటే ఇప్పుడు మనకి అట్లా ఏం లేదండి. మనకి ఇప్పుడు మన ఇండియాలో చూస్తే ఇప్పుడు మీ అందరూ తెలుసు, ఎన్ని కరువులు వచ్చినా కూడా మనకి బియ్యం దొరుకుతున్నాయి. మనకి దొరుకుతాయి లేదా? గోధుమలు దొరుకుతున్నాయి, పాలు దొరుకుతున్నాయా, నీళ్ళు దొరుకుతున్నాయి లేదా? కానీ ఆ దినాలు అలా కాదు. ఆ దినాల్లో భూమిలో బోరు లేటకు బోరు మోటార్లు లేవు, అప్పట్లో కరెంటు లేదు. వినండి చక్కగా, అప్పుడు భూమిలో బోర్లు లేవు, కరెంట్ లేవు. దుబాయ్లో వర్షం పడదంట. వాళ్ళు ఏం చేస్తారు? అవి పంపించి ఋతుపవనాలను ఏం చేస్తారంట? వాళ్ళ దేశం రప్పించి వర్షం కురిపించుకుంటారంట. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, అప్పుడు ఉందా? చెప్పండి. అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు వర్షాన్ని కురిపించే స్టేజ్కి వచ్చేసాడు మనిషి. చంద్రమండలంలో ఏముందో తెలుసుకునే స్టేజ్కి వచ్చాడు. భూగర్భంలో ఏముందో, సముద్ర గర్భంలో ఏముందో తెలుసుకున్నాడు. ఆ దినాన్ని అవన్నీ తెలుసా? తెలియదు. అయితే ఇక్కడ మనం చూస్తాం, ఎలీషాకి దేవుడు ఏం చేస్తాడంటే కరువు రాబోతుంది. ఆ కరువు వచ్చేవాడు ఏముంటుంది చెప్పండి? ఏమి ఉండదు. ఇంకా అసలు ఏ కాయ దొరకదు, ఏ పండు దొరకదు, ఏమి దొరకదు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ముందుగా చెప్పగానే ఎలీషా ఏం చేశాడు? ఆ స్త్రీని పిలిచి ఆయనకి ఏం చేస్తుందంట? మేలు చేసిన వ్యక్తి, సేవకుని గణపరిచి సేవకుని పోషించి అన్ని రకాలుగా సేవకుడికి ఆదుకున్న వ్యక్తి. అందుకని ఆ సేవకుడికి దేవుడు బయలుపరచగానే ఆయన మనసు ఎవరి మీద ఉంది చెప్పండి? మీరే చెప్పండి. ఒక సేవకుడికి కూడా నన్ను కూడా తీసుకోండి. నాకు కూడా విశ్వాసం అందరి మీద మంచి మనసు ఉంటుంది. కానీ ఎక్కువ ఎవరైతే దేవునిలో యథార్థంగా ఉంటారో, మంచి భక్తిగా ఉంటారో, సేవకులతో ఎవరైతే బాగుంటారో వాళ్ళ మీదే మా మైండ్ కూడా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా ప్రార్థన పరులు, చాలా పద్ధతిగా ఉంటారని. అలాంటి వారితో మా మైండ్ ఎలా ఉంటుందంట? ఉంటుంది. అందుకని ఏదన్నా కూడా వాళ్ళకు మేము కూడా ఏం చేస్తాం, కొన్ని విషయాలు ఇలా ప్రార్థన చేసుకోండి, ఇలా చేయండి, ఇలా చేయని చెప్తుంటాం. అట్లాగనే ఎలీషా కూడా ఆమె మీద మనసు ఉండబట్టి ఆమె చెప్పాడమ్మా, ఏ దేశంలో నీకు బాగుంటుందో అక్కడికి వెళ్ళిపో, ఇక్కడ క్షేమం వస్తుంది, కరువు వస్తుంది, ఇక్కడ ఏమి దొరకదని చెప్తే ఆమె ఏం చేస్తుందంట? ఎన్ని సంవత్సరాల కరువు అండి అది? ఏసేపు కాలంలో ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? 7 సంవత్సరాల కరువు వచ్చింది. 7 సంవత్సరాలు మంచిగా పండినాయి కదా. 7 సంవత్సరాల కరువు అంటే మీరు భరించగలరా? 7 సంవత్సరాల వర్షాలు లేకపోతే భూమిలో నీళ్ళు ఉంటాయా? మనకి ప్రతి సంవత్సరం వర్షాలు ఉంటున్నాయి, నదులు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి. అయినా ఎన్నో స్థలాల్లో నీళ్లు లేవని, తాగడానికి లేవని ఎంతోమంది బాధపడతారు. ఏది? వర్షాలు పడుతుంటేనే. మరి వర్షాలు 7 సంవత్సరాలు లేనప్పుడు భూమి ఎలా ఉంటుంది చెప్పండి? మొత్తం ఏమవుతుందండి? బద్దలైపోయి ఉంటుంది భూమి. అలాంటి 7 సంవత్సరాల కరువు మనం భరించగలమా? నీళ్ళు ఉండవు, అప్పుడు బోర్లు లేవు, అప్పుడు మోటార్స్ లేవు, వాళ్ళకి ఏమి లేవు. వాళ్ళకి ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు వసతులు. అందుకని మనకి ఏం లేదు, కరువు వచ్చినా బాధ లేదు. ఇవాళ 50 రూపాయలు కొన్నాం కేజీ బియ్యము, కరువు వస్తే 100 కొంటాం. ఈరోజు 100 రూపాయలు నూనె కొంటున్నాము, రేపు 200 కొంటాం. దొరుకుతుంది ఇప్పుడు మనకి, అప్పుడు దొరకలేదు వాళ్ళకి. విన్నారా? దొరక్క ఏం చేస్తారు? పిల్లలు కూడా తినే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే ఆయన చెప్పాడు, అమ్మా 7 సంవత్సరాల కరువు వస్తుంది, నువ్వు ఏ దేశంలో క్షేమం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ 7 సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత రమ్మని చెప్పాడు. అలాగే ఆయన చెప్పినట్టుగా 7 సంవత్సరాల దేశంలో కరువు వచ్చేసింది. అందుకని మనం చూసినట్లయితే జరగబోయే ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఎవరికి బయలుపరిచాడు? ఎలీషాకి బయలుపరిచాడు. ఎలీషా ఆమెకు మేలు చేశాడు లేదా?
అలాగే దేవుని బిడ్డలు మనము సంఘముతో సేవకులతో దేవునితో ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. ఏదో మనకు ఉద్యోగం ఉంది, మనకు డబ్బు ఉంది, మనకేం ఎవరితో పని లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు ఏ కీడు సంభవిస్తో, ఏ నష్టం వస్తో, ఏ మరణం వస్తో అవన్నీ మనకు తెలియదు. కానీ దేవుని సందుకు వచ్చి దేవునితోనూ దేవుని సేవకులతో మనం ఉన్నప్పుడు ఒక మంచి అనేది జరిగింది. ఒక ఇంటికి నన్ను పిలిచారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద సమస్యలే, మాకు కొన్ని కోట్ల రూపాయల డబ్బు రావాలి, మీరు 7 వారాలు మాకు ప్రార్థన పెట్టండి మా ఇంట్లో. 7 వారాలు, ఎన్ని వారాలంట? 7 వారాలు పెట్టండి, దేవుడు కార్యం చేస్తానని చెప్పారు. అప్పుడు నేను సిస్టర్ కలిసి వెళ్ళి 7 వారాలు ప్రార్థన పెట్టాం. ఎన్ని వారాలంట? 7 వారాలు ప్రార్థన పెట్టిన తర్వాత 7వ వారం నేను చెప్పాను, ఈ కార్యం జరగదని చెప్పాను. ఏం చెప్పాను? 7 వారాలు ప్రార్థన చేసి ఏం చెప్పాను? ఈ కార్యం ఇప్పుడు జరగదు, చాలా టైం పడని చెప్పాను. నేను చెప్పినట్లుగానే 99% అంతా అయిపోయింది పని. అది నేనేం చెప్పాను, అది ఇప్పుడు జరగదని చెప్పాదా, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అది ఏమైందంటే, ఆ మాట జరిగిందా లేదా? ఏదైతే నేను 7 వారాలు ప్రార్థన చేస్తానో వాళ్ళకి చెప్పాను, ఇది జరగదో, ప్రార్థన కాదు ఇది జరగదని చెప్పాను, లేట్ అయిపోద్దని చెప్పాను. 99 దాకా వెళ్ళిన ఆ పని మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు, అవి మనం తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి అని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 4వదిగా ఎలీషా చేసే అద్భుతం ఏంటంటే, ఆమె 5వ ఏం చేశాడంటే ఆయన కరువు వస్తుందని చెప్పాడు. ఆమె అలాగే తప్పించుకొని ఆశీర్వాదం పొందుకుంది. ఆమె నశించిపోకుండా దేవుడు ఆమెని కాపాడు. 6వదిగా మనం చూసినట్లయితే కనుక చదవండి. 6వది మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము, అయినప్పటికీ అతనికి ఆవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి. సిరియా రాజు ఎవరంట? 7వ వాక్యంలో సిరియా రాజైన బెన్హదాదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చినని తెలుసుకొని హజాయేలుని అతను పంపించి, నాకు రోగం బాగుపడి నేను బ్రతుకుతానా లేదా అని ఒక పనివాడిని పంపించి ఎలీషా దగ్గరికి పంపించాడు. ఒక రాజు ఏమని, నేను బ్రతుకుతానా లేదా, ఈ రోగం బాగుపడుద్దా లేదా అని అడిగమని పంపించాడు. హజాయేలుని అతను వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా మా రాజుగారు బ్రతుకుతాడా లేదా, ఈ వ్యాధిని బట్టి చనిపోతాడని అడిగినప్పుడు ఎలీషా చెప్పాడు, ఆ వ్యాధి పోయి బాగుపడతాడు, కానీ త్వరగా మరణం వస్తుందని చెప్పేసి. ఏం చెప్పాడంట? ఆ వ్యాధి పోయిద్ది, బాగుపడతాడు, కానీ మళ్ళీ ఏమొస్తుందంట, వెంటనే వ్యాధి వస్తుందని చెప్పాడు. అలాగనే అతను ఏమైందంట, బాగుపడ్డాడు. ఆ తర్వాత ఏమైందంట, మరలా అతని వ్యాధి వచ్చింది, అతను ఏమైపోయాడంట, మరణించేశాడు. కాబట్టి దేవుని బిడ్డల మనము ఎలీషా చెప్పిన ప్రతి మాట కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మనం కూడా ఇలా ఉంటే బాగుండి అనిపిస్తుందా లేదా? చెప్పండి. మనం కూడా ఇలా ప్రార్థన చేసి ప్రతిదీ జరుగుతూ ఉంటే మనకి ఎలా ఉంటే చెప్పండి, బాగుంటుందా బాగోదా? కాబట్టి అలా జరిగితే చాలా సంతోషము. నేను కూడా అదే ప్రార్థన చేస్తాను, ప్రభా ఎవరు వచ్చి ఏ కష్టం చెప్పినా ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళ కార్యం జరగాలి ప్రభా, ఎలీషాలాగా నన్ను కూడా మార్చిన ప్రభా అని ఏం చేస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి ఎలీషా చెప్పినట్లుగానే తర్వాత అతనికి ఏమొచ్చిందంట, మరణం అనేది వచ్చింది. ఆ తర్వాత ఎన్నోదండి, 7వది మనం చూసినట్లయితే ఇందులో 12 వాక్యాన్ని చదవండి. 11, 12 చదవండి. 11, 12. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు, కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఎలీషా కన్నీళ్లు కార్చాడు. ఎవరంట? హజాయేల్ అంటే రాజు దగ్గర ఒక పనివాడు. ఆ హజాయేల్ దగ్గర ఎలీషా కన్నీళ్లు కార్చాడు. అప్పుడు అతను అంటున్నాడు, ఎందుకు నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు, ఒక దైవ సేవకుడిగా ఉండి ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు అన్నప్పుడు అతను చెప్తున్నాడు, నీవు చేయబోయే కార్యాన్ని గురించి నేను చెప్తాను ఇను. ఏమంటున్నాడు, నీవు కన్నీళ్లు రాల్చదు ఏమని అడిగినప్పుడు అతడు ఏమన్నాడు, ఎలీషా, ఇశ్రాయేలు వారి గట్టి స్థలాలు నీవు కాల్చివేయదు, వారి యవనస్తులు కత్తి చేత హతము చేయదువు, వారి పిల్లలను నేలకేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీ స్త్రీలను చీల్చి వేయుదువు, నీవు చేయబో కీడును నేను ఎరిగి ఉండి కన్నీళ్లు
కార్చు. కాబట్టి ఇక్కడ ఎలీషా ఏం చేశాడంటే అతను చేయబోయే కీడుకి ముందుగానే కన్నీళ్ళు కార్చాడు. ఎవరికి జరుగుతుంది ఆ కీడు? ఇశ్రాయేలు ప్రజలకి. సంఘం కోసము పౌలు గారు అంట 3 సంవత్సరాలు రాత్రి మగలు ప్రార్థన చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? సంఘము కొరకు ఎన్ని సంవత్సరాలు అంట? 3 సంవత్సరాలు పౌలు గారు రాత్రి పగలు ఏం చేస్తాడంట? కన్నీళ్లు కార్చని రాసిన బైబిల్లో. కాబట్టి ఇక్కడ ఎలీషా కూడా ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలకు జరగబోయే కార్యం కోసము ఒక దైవ సేవకుడు ఏం చేస్తాడంటే ఒక నాశనం చేయబోయే వ్యక్తి ఇతనే అని ముందుగానే ఆయన తెలిసిపోయింది. తెలిసిపోయి నువ్వు ఏమేమి చేస్తావు కూడా ఆయన ఏం చేస్తావు ముందుగానే చెప్పేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం దాన్ని ఏమంటారంటే వివేచన అంటారు. ఏమంటారంట? వివేచన అంటే జరగబోయేది మనం తెలుసుకోవటము, జరగబోయేది మనకు బయలుపరచబడటం అనే దాన్ని ఏమంటారు? వివేచన అంటారు. కాబట్టి ఇక్కడ ఎలీషాను మనం చూసినట్లయితే ఆయన వివేచించి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. అలాగనే అక్షరాల జరిగిందా జరగలేదా? జరిగింది. హజాయేలు ఏం చేశాడు? తర్వాత పోయి ఇశ్రాయేలు ప్రజలందరూ చంపుకుంటూ పోయాడు. మీకు తెలుసలేదో ప్రపంచంలో ఏనండి, ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజల మీద జరిగిన యుద్ధాలు, ఇశ్రాయేలు ప్రజలను చంపినంత మనుషుల్ని ఎక్కడా ఎవరిని చంపలేదండి. ఇశ్రాయేలు ప్రజలకు ప్రతి నిత్యం యుద్ధమే, ప్రతి క్షణం యుద్ధం. ఇప్పుడు కూడా చూడండి, అన్ని దేశాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ దేశం మీద యుద్ధం జరుగుతుంది? అక్కడ ఇజ్రాయెల్ దేశం మీదే, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు శత్రువు ఉంటాడు. అందుకే ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేల్ని కాపాడాడు, కొనకడు నిద్రపోడు. చూడండి, వాళ్ళని అంతమందిని చంపేసిన, అంతమందిని యుద్ధాలు చేసి నాశనం చేసిన ఇప్పుడు కూడా వాళ్ళు బలంగానే ఉన్నారు. మన దేశము, ఇండియా దేశము 150 కోట్లు అంటున్నారు ఈరోజు. 150 కోట్ల మంది మనం ఉంటే ఇజ్రాయెల్ దేశం ప్రజలు 90 లక్షల మంది మాత్రమే. అంటే 1 కోటి కూడా లేరు. ఎంత లేరంట? 1 కోటి కూడా లేరు. ఎంతమంది ఉన్నారంట? 90 లక్షల మంది. కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు వాళ్ళు. ఎవరితోన్నా యుద్ధం చేయగలరు, ఎవరైనా గెలవగలరు. విన్నారా? ప్రపంచానికి అనేకమైన డ్రోన్లు అన్నీ అమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఎవరుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలున్నారు. ఎంత యుద్ధాలు చేసా, ఎంతమందిని చంపినా కూడా, ఎన్ని యుద్ధాల్లో అంతమంది చనిపోయినా కూడా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. కాబట్టి ఇట్లాగా ఆ దినాల్లో ఎలీషా చెప్పాడు హజాయేలుతో, నువ్వు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా నాశనం చేస్తావు, దాని గురించి ఏం చేస్తాను నేను? కన్నీళ్లు కారుస్తా అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఇలాంటి యొక్క భయంకర దినాలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి అందరూ ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకున్నామో ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంట? కాపాడిద్ది. ప్రార్థన అనేది లేకపోతే మనల్ని ఎవరో కాపాడడానికి వీలు కానే కాదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే దేవునికి సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అంట? సంఘం కొరకు ఒక సేవకుడు ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనకి జీవితం అంతటా ఆశీర్వాదకరంగా కనబడుతుంది. ఇదే 2వ రాసులు 9వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ఒక వ్యక్తి, ఇతను ఎవరంటే యెహూ. ఎవరంటే కాబట్టి యెహూ అనే ఒక అతనికి ఎలీషా చెప్పాడు, నువ్వు పోయి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చంపిన యెజెబెలు కుటుంబం. ఏ కుటుంబం అంట? ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఎవరు చంపారంట? యెజెబెల్ రాణి చంపింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే యెజెబెల్ యొక్క కుటుంబాన్ని ఏం చేయాలంట చెప్పండి? మొత్తాన్ని ఏం చేయాలంట? నీవు చంపాలి. ప్రతీకారం అంట. ప్రతీకారం చేయనట్టు నీవు నీ యజమాని అహాబు సంతతి వారిని ఏం చేయాలంట? హతము చేయదువు. హల్పులేమి, గన్లేమి, ఒక పురుషుడు కూడా ఉండకుండా వాళ్ళని ఏం చేయాలంట? నిర్మూలన చేయమని చెప్పాడు. అలాగే ఇతను ఏం చేస్తాడు? వెళ్ళి అందరు కూడా చంపుకుంటూ పోయాడు. 30 వాక్యాలు ఇంకా తర్వాత చదువుకోండి. కాబట్టి ఇలా మనం చూసినట్లయితే ఎలీషా ప్రతిదీ ఏదైతే చెప్తున్నాడో దాన్ని అలాగే ఏం జరిగిందంట? నెరవేరిందా? నెరవేరలేదా? ప్రతి ఒక్కటి కూడా నెరవేరింది. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే ఎలీషా మాటలో నిజాయితీ ఉంది. ఆ మాటకి దేవుడు గౌరవిస్తున్నాడు. ఆయన అడిగిన ప్రతి దేవుడు ఇస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రతిది కూడా దేవుడు
చేస్తాడు. అందుకని మనం కూడా అలాంటి నిజాయితీగా మన మాట ఒక విలువైన మాటగా మనం చేసే ప్రార్థన విలువైన ప్రార్థన చేసి తగిన జవాబు దేవుడు మనకే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి, 8 అయినాయి. ఎన్నైంట 9ది మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి. చాలండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేలు రాజుని పిలిచాడు ఎలీషా. ఎవరిని పిలిచాడంట? ఇశ్రాయేలు రాజుని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు చెప్పండి? మరణకరమైన రోగం వచ్చింది. ఎవరికానికి? ఎలీషాకి. ఎంత గొప్ప సేవ చేసేప్పటికి ఆయన చనిపోయేటప్పుడు ఏమొచ్చిందంటే మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ సమయాన్ని ఇశ్రాయేలు రాజు ఆయన దగ్గరికి వచ్చాడు. 14 వాక్యంలో, అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితులై ఉండగా ఇశ్రాయేలు రాజుని యెహోయాషు అతని ఎద్దకు వచ్చి అతను చూసి కన్నీళ్లు విడుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు నీవే అని ఏడ్చాడు. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట? రథములు రౌతులు. ఇంత గొప్ప బలమైన వ్యక్తివి, నువ్వు చనిపోతే మాకు ఎలాగా, ఒక సేవకుడివి, అయ్యో అని చెప్పేసి ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంట? ఏడ్చాడు. అయ్యో, రథాలు రౌతులు మాకు అండగా నీవే ఉన్నావు కదా, ఈ దినాన్ని మేము ధైర్యంగా బతుకుతున్నాం అంటే ఒక సేవకుడిగా మా పక్షాన దేవుని విజ్ఞాపన చేసేవాడిగా మమ్మల్ని కాపాడేవాడు ఉన్నావు కదా అని చెప్పేసి అతన్ని చూసి ఇశ్రాయేలు రాజు ఎలీషాను చూసి ఏడ్చాడు. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? నువ్వు బాణం తీసుకొని ఏం చేయాలంట? తూర్పు వైపు వేయమని చెప్పాడు. యేసు ఏమన్నాడు? ఇది యెహోవా రక్షణ బాణము. ఏ బాణం అంట? ఇది ఎప్పుడంటే ఎలీషా చనిపోయే ముందు ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఎలీషా చనిపోయే ముందు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన ఆశీర్వాదాలు. ఇక నేను వెళ్ళిపోతున్నాను కదా, తర్వాత మీ పరిస్థితి ఎలాగుంటుందో, మీరు ఎలాగుంటారో తెలియదు, కాబట్టి నేను వెళ్ళిపోయే ముందు కూడా మీ శత్రులకి మీరు యుద్ధం చేసి గెలిచే ఒక అవకాశాలు నేను కలిగిస్తానని చెప్పేసి నువ్వు బాణం ఏమంటే తూర్పు వైపేస్తే అది తూర్పు పెట్టిందంట సిరియా రాజు ఉందన్నమాట, సిరియా దేశం. ఆ దేశాన్ని నువ్వు గెలుస్తావు. ఈ బాణం ఏ బాణం అంట? రక్షణ బాణం. అందుకని మనం కూడా బైబిల్ చెప్తుంది యెహోవా చేతిలో బాణములుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? బలవంతుని చేతుల్లో బాణముల వలె ఉండాలి. ఎప్పుడు కూడా మనము దేవుని చేతిలో ఒక బాణముగా ఉండాలి. ఆ బాణముగా ఉండి శత్రువును మనం నశింపు చేసే వరకు మనము కనపడాలి. ఒక బలమైన వాడు బాణం వేస్తే ఎలా ఉండి చెప్పండి? దూసుకుని వెళ్ళిపోద్ది. అట్లాగే దేవుని చేతిలో మనం ఎలా ఉండాలి? ఒక బాణముగా ఉండాలి. దేవుడు మనల్ని ఎటు వేసినా మనం ఏం చేయాలంట? వెళ్ళి గెలవాలి. శత్రువుని ఏం చేయాలంట? నశింపు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే రక్షణ బాణం అని చెప్పాడు. అలాగే అతను ఏం చేస్తాడు? సిరియా వాళ్ళని గెలుచుకొని రక్షణ పొందుకున్నాడు. ఇది ఒక అద్భుతం. తర్వాత చదవండి, 19వ వాక్యం చదవండి. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఇందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లను ఓడించదవని చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యముల 10వ ఎన్నోదంటే ఇది 10వ. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపపడ్డాడు. ఎందుకంటే అతన్ని బాణం కొట్టమన్నాడు. 18వ వాక్యంలో బాణములు పట్టుకోనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు వారితో నేల కొట్టమన్నప్పుడు అతడు 3 మారు కొట్టి మానేశాడు. ఎన్నిసార్లు కొట్టాడు? బాణం తీసుకొని 3 సార్లు కొట్టి మానేస్తాడు. అప్పుడు ఎలీషాకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. నువ్వు 5 సార్లు కొట్టుంటే కనుక అసలు వాళ్ళు లేకుండా నువ్వు చేసేసేవాడి, నాశనం చేసేవాడి, కానీ 3 సార్లే బాణం కొట్టావు కాబట్టి 3 సార్లే వాళ్ళు గెలుస్తావు అని చెప్పాడు. ఎన్నిసార్లు అంట? 3 సార్లే. చూడండి ఇక్కడ 19వ వాక్యంలో, అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోప్పడి, నీవు 5 మారులైన 6 మారులైన కొట్టిన ఎడల సిరియన్లను నాశనం అగు వరకు నీవు వారిని హతము చేయదు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లను నీవు ఓడించదవు. కాబట్టి వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చాడు. శత్రులతో యుద్ధం చేసేవాడు. నువ్వు 3 సార్లు బాణం నేల కొట్టావు కాబట్టి ఎన్నిసార్లు గెలుస్తావు అంట? 3 సార్లు గెలుస్తావు. అందుకని మనకి జయము కావాలా వద్దా? చెప్పండి, జయము కావాలా వద్దా? ఇప్పుడు ఎలీషా ఇచ్చిన జయం ఏ జయం అంటది? ఎలీషా ఇచ్చిన జయం ఏ జయం? అది జరగబోయేది నీ తర్వాత రాబోయే శత్రులు. కాబట్టి ఇప్పుడు చేసే యుద్ధం వేరు, రేపు రాబోయే యుద్ధం కూడా ఇంకా దాన్ని కూడా మనం గెలుచుకోవాలి. ముందుగానే ఎలా గెలవాలి? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని జరగబోయే కార్యాలు తెలుసుకొని కన్నీళ్లు కార్చి దేవుని అడిగి దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చి మనకి
జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఎలీషా చూసినట్లయితే జరగబోయే కార్యాన్ని ముందుగానే చెప్పి రాబోయే యుద్ధాలను కూడా అతనికి జయాన్ని ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అంటే ఎలీషా చనిపోయే ముందు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మీకు శత్రువులు వస్తారు తర్వాత, కానీ నువ్వు 3 సార్లు బాణాలు వేసి కాబట్టి 3 సార్లు శత్రువులనే గెలుస్తావు. అందుకని మనకి యుద్ధాలు నిత్యం ఉంటాయా ఉండవా? నిత్యం ఉంటే శత్రు మీ విరోధిగా సాతాను గర్జించిన సింహాలు ఎవరు మృంగుదరని తిరుగులాడుతున్నాడు. సాతాను నిత్యం మనకి ఏం చేస్తాంట? ఏదో ఒక యుద్ధమో చివరి చదవండి. ఇది 12వ 21వ వాక్యం చదవండి. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఇక్కడ మనం చూస్తే ఎలీషా చనిపోయాడు. ఏమైపోయాడంట? 20వ వాక్యంలో తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవం ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలీషా శైలములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతి కాళ్ళు ఓపెన్. అంటే ఇక్కడ ఏంటంటే ఎలీషా చనిపోయాడు. చనిపోయి ఎన్ని రోజులు అయిందంట? 1 సంవత్సరం అయిపోయింది. అదే సమయాన్న మోయాబీలు ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏమైందంటే మోయాబీల యొక్క మనిషి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తుంటే వాళ్ళు ఒక సమాధిలో పెట్టాలని చూస్తారు. సమాధి అంటే ఇప్పుడు మనలాగా భూమిలో తవ్వి కాదు పెట్టేది, ఒక రూములా కడతారు, ఒక రాయి అడ్డం పెడతారు. అది సమాధి అంటే. ఎలాగంట? ఒక గదిలాగా కడతారు, దానికి ఏం చేస్తారు? రాయి అడ్డం పెడతారు. ఎలీషా గారిని ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత ఆ లోపల పెట్టారన్నమాట. ఈ సైన్యంలో చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారు? ఇట్లా రోడ్డు పారేయలేక ఈ శవాన్ని పట్టుకెళ్ళి ఎలీషా ఉన్న సమాధులకు తీసుకెళ్ళి పెట్టారు. పెట్టగానే ఏమైందంట? ఎలీషాకి ఎముకలు తగలగానే వాడు లేచి బ్రతికాడు. అంటే చనిపోయినా కూడా ఆయన ఏముందంట? చెప్పండి. పునరుద్ధాన శక్తి. ఏ శక్తి అంట? జీవించే శక్తి ఉంది, చేసే శక్తి కూడా ఆయన ఉంది. అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏముందంట? ఒక పునరుద్ధాన శక్తి ఉంది కదా. అందుకే బైబిల్ ఉంది, చావునకు లోనైన మీ శరీరాన్ని మీరు నివసించున్న తన ఆత్మచేత ఏం చేస్తాడంట? జీవింపజేస్తాడు. కాబట్టి ఎలీషా చనిపోయాడు, సమాధి చేసి సంవత్సరం అయింది. ఈ చనిపోయిన శవాన్ని తీసి అక్కడ పెట్టగానే ఆయన శవానికి తగిలిన తర్వాత వెంటనే ఏమయ్యాడంటే ఆయన బ్రతికాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏముందంట? ఒక పవర్ ఉంది. అలాగనే మనం కూడా చనిపోయిన తర్వాత కూడా సమాధిలో పెట్టబడుతున్నాం. రేపు ప్రభు రాకలో మనం లేపబడాలి. మనం చనిపోయిన వ్యక్తిని శుభ్రంగా స్నానం చేసి తెల్ల బట్టలు పెట్టి మంచిగా పెట్టి తయారు చేసి గుంట తీసి గుంటలో పెట్టి ప్రార్థన ఎందుకు చేస్తా అంటే రేపు దేవుడు వచ్చేప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంట? తిరిగి బయటికి రావాలి. అందరి కంట్లు మూసుకోండి. ఎన్ని కార్యాలు అన్నప్పుడు చెప్పండి? 12 మొత్తం 27. ఈరోజు ఎన్ని ఉన్నారు? 12. కంట్లు మూసుకోండి. నేను ఎలీషా గురించి చెప్పాలని అన్నీ మీకు సిద్ధపడి ఉన్నాను. ఈ రోజుతో ఎలీషా గురించి మనం ముగించుకుంటున్నాం. కాబట్టి దేవుని పెట్టిన మనము మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు దైవ కార్యాలు జరగాలి. ఎలీషాతో దేవుడు ఉన్నాడు. ఎలీషాతో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. నీతో నాతో దేవుడు ఉండాలి. ఎలీషా లాంటి ప్రార్థన పరులుగా అభిషేకం గలవారికి మనం ఉండాలి. తన మాట మీద అతనికి గౌరవం ఉంది, తన మాట మీద దేవునికి ఒక గౌరవం ఉంది. అందుకే ఎలీషా ప్రార్థన చేసేటప్పుడల్లా దేవుడు ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేశాడు. జరగబోయే కార్యాలు ఎలీషా చెప్పినవన్నీ కూడా అలాగనే దేవుడు జరగబోయే బయలుపరిచాడు. ఆ తర్వాత అతను చెప్పినవన్నీ కూడా జరిపించున్నాడు. నేను దేవునితో ఉంటే జరిగే విషయాల్లో జయము, జరగబోయే విషయాల్లో దేవుడు జయమిస్తాడు. మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరం మహిమల శరీరంగా పరలోకానికి ఎత్తబడుతుంది. కాబట్టి ఎలీషా జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మనం కూడా ఎలీషాలాగా మారాలి. మనం కూడా ఎలీషాలాగా ఈ దినాన పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా మనం కూడా పరలోక రాజ్యం ఉంటాకి దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేర